హాయ్ ఫ్రెండ్స్, ఈ టేస్టీ మళ్ళీ మాట్లాడుతున్నాయి. అయితే ఈరోజు వచ్చేసి బండ్లు వచ్చేసి మార్కెట్కి అయితే 800 బండ్లు వచ్చినాయి. 800 కూడా యాక్షన్ అయితే అవుతుంది. ముందర అయితే చిన్న చిన్న కుప్పలు వచ్చేసి రకాలు చూపిస్తా. మీరైతే నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. రకాలు అయితే 11 చూపిస్తా మీకు ఏం రేటు పోయిందని. కుప్పలు అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కుప్ప అయితే అమ్మింది మొత్తం 2000 రూపాయలుగా అమ్మింది. కుప్ప మొత్తం చిన్న కుప్ప. ఈ కుప్ప అయితే 3000 రూపాయలు అమ్మింది. కుప్ప వచ్చేసి కొత్తపూరి 4000 కొంద అమ్మింది. చక్కెరకోటి వచ్చేసి, చక్కెరకోటి అంటే చిన్న ఉంది కదా చక్కెరకోటి, దీని పేరు. ఇది 1100 పోయింది రేటు మాత్రం వచ్చి. చక్కెరకోటి అరే యాక్షన్ అవుతుంది. యాక్షన్ చెప్తాను మీకు ఇది రేటు మొత్తం అయితే చూడండి. అంత కుప్ప అంతే పోతుంది అన్ని అయితే 1000 రూపాయలు 2000 మాలు మట్టి రేటు పోతుంది. ఇది మల్లిక ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది మల్లిక. ఇది బెంగన్పల్లి అంటే మామిడిపండు, బెంగన్పల్లి మామిడిపండు చూడండి పని ఎట్లా ఉందో. ఇది టన్ను వచ్చేసి 29,000 నుంచి 25,000, 30,000, 40,000, 50,000, 60,000, 20,000 క్వాలిటీని బట్టి మాల్ రేట్ అమ్ముతుంది. ఇది ఇప్పుడైతే ఈ రోజైతే కొన్ని బండ్లు తక్కువ వచ్చినాయి. 60 బండ్లు తక్కువ వచ్చినాయి. 50 బండ్లు 800 వచ్చినాయి. నేను 906 వచ్చిన బండ్లు. నిన్న ఈరోజు 802 బండ్లే వచ్చాయంట. అయితే నేను మీకు 800 చెప్పినా కదా చూడండి. ఈరోజు అయితే అది యాక్షన్ అవుతుంది. అది యాక్షన్ అయిపోయినాక ఇది యాక్షన్ చేస్తారు మొత్తం. అయితే చూడండి మాల్ మొత్తం ఇట్లా ఉందో, బాగుంటుంది క్వాలిటీ గట్ట. కొద్దిగా దీనికి మాల్కి, కొల్లాపూర్ మాల్కి తేడా చూపిస్తుంది చూడండి. ఇది మన మహబూబ్నగర్ నుంచి వచ్చింది. మహబూబ్నగర్ మాల్ ఇది బ్లాక్ ఉంది. ఇది కొల్లాపూర్ మాల్, ఇది వైట్ ఉంది. కొల్లాపూర్ మాల్ రేటు జర మంచిగా ఉంటుంది. పన్నులు తిందామంటే ఓడైనా. మీరు 2 మామిడి పనులు చూస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రకరకాల మామిడి పనులు ఇంకా రకాలు చూపిస్తుంది చాలా వరకు. అయితే చూద్దాం మనం. అయితే రకాలు కడ పోదాం. రకాలు ఏం రేట్ అమ్ముతుందో చూద్దాం ఒకసారి అయితే మనం పోయి. ఏదైతే ఇంక యాక్షన్ కాలేదు. యాక్షన్ అయితే తెలుస్తుంది మనం ఎంత పోతుంది. 30,000, 40,000 టన్ను వచ్చేసి 50,000 దాకా పోతుంది. 50, 30 మాల్ రేటు క్వాలిటీని బట్టి రేటు పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రకాలు చూపిస్తా. ఇది వచ్చేసి దసరి అని. ఇది ఏంటిది? నాటి దసరి కాదు, నాటి ఆ మోడల్ ఉంది కానీ మోడల్ కాదు దసరి కాదు, నాటి. ఇది బాదం చూడండి. బాదం టేస్ట్ బాగుంటుంది. బాదం అంటే ఇది బాదం 20 కేజీలు ఉంటుంది బాక్స్లో వచ్చేసి. ఇది నాటి అంటే దీనికి అర్థం అంటే మనకి పేరు తెలియదు మన దీనికి. ఇదైనా సేమ్ అంతే. మనకి పేర్లు తెలియదు. పేరు తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ కాయ కామెంట్ చేయండి. పేరు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇదిగట అయితే మీరు నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కేసరి అంటే బాగుంటుంది. కేసరి జర మెత్తగా ఉంది, తిందుగా. కేసరి బాగుంది పండు. అయితే నేను తిన్నా, మీరు తిన్నట్టయితే కామెంట్ చేయండి. ఇది నాటే ఉంది, ఇది నాటే ఉంది, అన్ని నాటే ఉన్నాయి. మనకి పేర్లు తెలియదు ఎన్నిటికి. మార్కెట్లో బాండ్లు మాత్రం 800 చిల్లు వచ్చినాయి. నీకు మామిడి పండ్లు చూస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి యాక్షన్ అవుతుంది. యాక్షన్ మీకు రేట్ చెప్తా. ఇది కేసరి. కేసరి ఇది మామిడి పండు రకం వచ్చేసి కేసరి అంటారు. తినైతే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు తిన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. అన్న నాకు ఫాలో చేయండి. ఇది 1800 నుంచి 2000 దాకా పోతుంది. కేసరి వచ్చి క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇది హిమాయత్ వచ్చేసి క్వాలిటీ ఇది కానీ టేస్ట్ బాగుంటుంది. ఇది మన మామిడికాయల కింగ్. ఇదే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది హిమాయత్ వచ్చి రేటు 1500, 2000, 3000 మాలో బట్టి క్వాలిటీ బట్టి రేటు పోతుంది. ఏదైతే నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది మల్లిక. ఇక నా రేట్ అయితే 500, 800 దాకా పోతుంది. 500, 600, 700, 800 ఫ్రెండ్స్. 20 కేజీలు ఉంటుంది బాక్స్ మొత్తం ఫ్రెండ్స్, ప్రతి ఒక్క బాక్స్. ఇది మల్లిక అయితే మన బాక్స్లో వచ్చి 20 కేజీలు ఉంటుంది బాక్స్లో మాల్ మాత్రం. ఇది మల్లిక వచ్చి 500 నుంచి 700, 800 పోతుంది రేట్ అయితే. మంచిగా ఉంది రేట్ అయితే కొద్దిగా దీని మల్లిక. ఇది హిమాయత్. ఇది బడా హిమాయత్ క్వాలిటీ బాగుంటుంది. హిమాయత్ అయితే చూడండి ఎట్లా ఉంది. అన్ని తులం ఉన్నాయి. రైతులు అయితే మంచిగా కోస్తారు. ఇట్లా ఇట్లా గొర్రెల్లాగా కోస్తారు అన్నమాట. పైన ఏమంటారు ఇది తుడిమే.
అంటే రేట్ వచ్చేసి 1800, 2500, 2000, 3000 అంటే మాళ్ళు మట్టి క్వాలిటీ పోతుంది. చూడండి ఇది మొత్తం ఇమైతే ఇవి కేసరి ఉన్నాయి. కేసరి అయితే చూడండి క్వాలిటీ బాగుంటుంది. కేసరి అయితే కేసరి వచ్చి రేటు 1500, 1400, 1200, 1800, 2000 అంటే క్వాలిటీని బట్టి రేటు పోతుంది. మాలు 500 అని పోవచ్చు. సరుకు మంచి చిన్నగా ఉంటే రేటు తక్కువ పోతుంది. ఈ కోతపూరి 1 నెంబర్ ఉంది మాల్ వచ్చేసి కలర్ ఉంది మాల్ అయితే రేట్ అయితే మంచిగా పోతుంది. 500, 600, 700 పోతుంది చెప్పలేం. సుందరి అంటే ఇట్లా ఉంటుంది. సుందరి చూడండి ఇది రెడ్ ఉంటుంది కొద్దిగా ఇట్లా ఉంటుంది. సుందరి అయితే రేట్ అయితే దీనికి బాగుంటుంది. ఇగో సుందరి ఇది రేటు మాత్రం మంచిగా ఉంది. 800, 1000 రూపాయలు, 500 నుంచి చిన్నగా ఉంది. దసరి అంటే ఇది క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. జ్వరానికి అయితే పండులో తిందాం అన్నమాట. మనం దొరికింది పండు ఒకటి చూద్దాం. టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్ కాయ ఇది. నేను తిన్నా బసపురం కాయ. నేనైతే అన్ని మామిడిపండు తిన్నా. ఇది చెరుకు రసాలు చూడండి, చెరుకు రసాలు బాగుంటాయి క్వాలిటీ. చెరుకు రసాలు అయితే సుందరి అంటే ఇట్లా ఉంటుంది. సుందరి చూడండి ఇది రెడ్ ఉంటుంది కొద్దిగా ఇట్లా ఉంటుంది. సుందరి అయితే రేట్ అయితే దీనికి బాగుంటుంది. ఇగో సుందరి ఇది రేటు మాత్రం మంచిగా ఉంది. 800, 1000 రూపాయలు, 500 నుంచి చిన్నగా ఉంది. దసరి అంటే ఇది క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. జ్వరానికి అయితే పండులో తిందాం అన్నమాట. మనం దొరికింది పండు ఒకటి చూద్దాం. టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్ కాయ ఇది. నేను తిన్నా బసపురం కాయ. నేనైతే అన్ని మామిడిపండు తిన్నా. ఇది చెరుకు రసాలు చూడండి, చెరుకు రసాలు బాగుంటాయి క్వాలిటీ. చెరుకు రసాలు అయితే ఈ సుందరి అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు తినడైతే నాకు కామెంట్ చేయండి, ఫాలో చేయండి. బాక్స్ మాత్రం రేట్ మాత్రం మీరు చెప్పండి. బాక్స్ రేట్ ఈ బాక్స్ మాత్రం 20 కేజీలు ఉంటుంది. ఇంటి వెయిట్ వచ్చేసి మీరు చెప్పండి. దీని ఒక్క రేటు మీరు చెప్పండి. దసరి మాత్రం రేటు మాత్రం మంచిగా ఉంది. క్వాలిటీ వచ్చేసి రేటు 1000 రూపాయలు, 1200, 1300 పోతుంది రేట్ అయితే. మాలైతే మంచిగా ఉంటుంది క్వాలిటీ అయితే. దసరి వచ్చి ఇవి చెరుకు రసాలు క్వాలిటీ బాగుంటాయి. ఇవి గట్రా 500, 600, 700 రేటు మాల మట్టి పోతుంది ఫ్రెండ్స్.